ఎన్నోది 30th 17th. సో హలో స్వీట్ సోల్స్, వెల్కమ్ టు స్వీటీస్ లైఫ్. ఈరోజు మనం పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న 17th గ్రాండ్ నర్సరీ మేళాకి వచ్చేసాం. టికెట్ ప్రైస్ వచ్చి 40 రూపీస్. ఇది జస్ట్ Feb 3rd వరకే ఉందండి. సో మీరు విజిట్ చేయాలనుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళండి. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి గ్రో బ్యాగ్స్ అండ్ సీడ్స్ ఉన్న స్టాల్ కనిపించింది. ఈ ప్లాంట్ నేమ్ వచ్చి బ్రైట్స్వెల్. నేను లోకల్ నర్సరీస్లో చాలా రోజుల నుంచి ఈ ప్లాంట్ కోసం అడిగాను, కానీ వాళ్ళు తెప్పిస్తామన్నారు, ఎప్పుడు తేలేదు. ఇక్కడ దీనికి 300 or 400 కోట్ చేస్తున్నారు ప్లాంట్ సైజ్ని బట్టి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంట్స్. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, యాజ్ యూ కెన్ సీ. ఈ పాట్ చాలా క్యూట్ ఉంది కదా. ఇక్కడ రెజిన్ అండ్ సిరామిక్ పాట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. డెస్క్టాప్ పైన ఆల్స్ ఇంట్లో సెంటర్ టేబుల్ పైన మినియేచర్ ప్లాంట్స్ అయినా ఏదైనా పెట్టుకోవడానికి ఈ పాట్స్ చాలా బాగున్నాయి. ఇవి 250 and 300 రేంజ్లో ఉన్నాయి. ఈ మినియేచర్ గార్డెన్స్కి 12 or 13K అలా కోట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే మీ ఓన్గా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ అంత హార్డ్ ఏం కాదు. అక్కడ వాటికి కావాల్సిన టూల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. మేము టీ రోజెస్ తీసుకుందాం అనుకున్నాం, కానీ అవి నెక్స్ట్ టైం మేళాలో వస్తాయని చెప్పారు. ఫస్ట్ టైం మినియేచర్ పొమగ్రనేట్ ప్లాంట్ చూసాను. ఎంత ఎగ్జైటింగ్గా అనిపించిందో నాకు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా మినియేచర్ పొమగ్రనేట్. దీనికి ఫ్రూట్ కూడా ఉంది చిన్నది. సేమ్ ఏదో పోర్సిలిన్తో చేసిన దానిలా ఉంది. ఈ థాయ్ వెరైటీ కరివేపాకు చెట్టు ఇంత చిన్నగా ఉంది, కానీ దీనికి 500 రూపీస్ చెప్పారు. మామిడి అల్లం దొరికిందండి. ఫస్ట్ టైం. స్మెల్ కూడా సేమ్ మ్యాంగో లాగే ఉంది. దీన్ని పచ్చళ్ళకి, నార్మల్ వంటలకి కూడా వాడతారంట. ఇంక ఇక్కడ లక్కడంగ్ పసుపు అని ఉంది. అది ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ అంట. రెగ్యులర్ యూస్కి పనికిరాదంట. ఈ హ్యాంగింగ్ ఫర్న్కి 150 రూపీస్ చెప్పారు. చాలామంది తీసుకుంటున్నారు దీన్ని. బుజ్జి చెర్రీ టొమాటో చెట్టు. ఇంత చిన్న చెట్టు కూడా ఆల్రెడీ కాయలు కూడా వచ్చాయి. నా డ్రెస్ మ్యాచింగ్ గ్రీన్ చామంతి. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను రియల్ లైఫ్లో గ్రీన్ చామంతి. ఇది కూడా బాగుంది, పింక్ అండ్ వైట్ వెరైటీ. నేను ఇదైనా తీసుకుందామని అనుకుంటున్నా, చూడాలి. ఇక్కడ ఉన్న వెరైటీస్ అన్నీ చూస్తుంటే ప్రతిదీ తీసుకోవాలనిపిస్తుంది, కానీ మెయింటెనెన్స్ ఏం ఈజీ కాదు. సో ఆలోచించి తీసుకోండి. నేను పెంచుకున్న ఫస్ట్ ప్లాంట్ గడ్డి గులాబీ చెట్టు. అది నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు మా డాడీ తెచ్చిచ్చారు. మీరు పెంచుకున్న ఫస్ట్ ప్లాంట్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి. రోజ్మేరీ కూడా ఉంది ఇక్కడ. రోజ్మేరీ రీసెంట్గా బాగా పాపులర్ అయిన ప్లాంట్. రిక్వైర్మెంట్ ఏంటంటే షేడ్లో ఉండాలి. ఇది మరి ఎక్కువ ఎండ తగిలినా, మరి ఎక్కువ వేడి తగిలినా ఇది ఉండదు. ఈ చెట్టు నేను కంపల్సరీ తీసుకుంటా. ఆల్ టైమ్ మ్యాంగో ఇస్ లైక్ మై ఫేవరెట్ ఫ్రూట్. ఇది టెరెస్ గార్డెన్లో కూడా వస్తుంది. సో నేను ఈ రీసెంట్గా టెరెస్ గార్డెనింగ్ స్టార్ట్ చేశాను. ఐ ట్రై అవుట్ దిస్ ప్లాంట్. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్ వెరైటీస్ కూడా దొరుకుతాయి, బోత్ దేశీ అండ్ ఎగ్జాటిక్. మీరు టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఏదైనా ఫ్రూట్ వెరైటీస్ పెట్టాలనుకుంటే పక్కా ఇది మిస్ అవ్వకండి. ఐస్ క్రీమ్, చాక్లెట్ ఇలాంటి పేర్లు ఉండగానే ఎందుకో ఆ చెట్టు పైన కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ఈ చెట్టు సేమ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్డ్ బీన్స్ వస్తాయంట. సేమ్ ఐస్ క్రీమ్లో క్రీమ్ ఉంటుందిగా, ఆ టేస్ట్ ఉంటుందంట. కానీ ఇది టెరెస్ గార్డెనింగ్కి సెట్ అవ్వదంట. జస్ట్ మట్టిలో మాత్రమే పెట్టాలంట. మిరకల్ ఫ్రూట్, యాజ్ ద నేమ్ సజెస్ట్, ఈ ఫ్రూట్ తిన్న తర్వాత ఏది తిన్నా కూడా స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది అంటే ఈవెన్ కాకరకాయ. అండ్ ఈ బార్బడోస్ చెర్రీ అండ్ ఈ రెండు టెరెస్ గార్డెనింగ్కి సూటబుల్ ప్లాంట్స్. నేను ఇదైనా ఏదో ఒకటి తీసుకుంటాను.
మెటాలిక్వి లాగా ఉన్నాయి కానీ సెరామిక్ ఇది 230. ఇంటి ముందు గార్డెన్ స్పేస్ లాగా ఉన్న వాళ్ళకి సోలార్ లైట్స్ లాగా యూజ్ చేసుకోవడానికి ఇవి పనికొస్తాయి. అవే రీఛార్జ్ అవుతాయి సోలార్ కాబట్టి. ఇవి మినియేచర్స్ ఫర్ హోమ్ డెకోర్. మా ఇంటి దగ్గర టీవీ దగ్గర చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి, వాటి మధ్యలో పెడదామని తీసుకుంటున్నా. ఇలాంటి ఒక ర్యాబిట్ని అయితే తీసుకుంటా, ఎందుకంటే మా స్నో లాగే ఉంది ఇది సేమ్. ఈ ఎయిర్ ప్లాంట్స్ చాలా డిఫరెంట్ అనిపించాయి, కానీ ఒక్కోటి 1000 రూపీస్ చెప్పారు. पॉट्स अलग से मिलेगा क्या? कितना है वो पॉट के लिए? वो 3 सेट आता है, वो पूरा 1500 का. 3 सेट का 1500. कहाँ? ఇక్కడ డిఫరెంట్ షేప్స్లో ల్యాండ్స్కేపింగ్కి పనికొచ్చేలా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. అవి కానీ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ లార్జ్ లాన్స్ ఉన్న వాళ్ళు డిజైనింగ్కి యూజ్ చేసుకోవచ్చు. మై ఫేవరెట్ బీటా ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేవి కనిపిస్తాయని. ఇది తీసుకుందాం అనుకున్నాం కానీ క్యారీ చేయడం పాసిబుల్ కాదని చెప్పి వదిలేసాం. మేము కేరళ ట్రిప్ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం హైడ్రేంజర్స్ చూసాను. నాకు చాలా నచ్చాయి. అప్పుడు నర్సరీ మేళాలో ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ప్రైస్ అయితే 1800 చెప్పారు. ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా నేను ఫస్ట్ టైం కేరళ ట్రిప్లోనే చూసా. ఇవన్నీ ఇక్కడ చూస్తుంటే నాకు మళ్ళీ ఆ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. మింట్ తులసి, లవంగం తులసి, కర్పూరం తులసి, రామ తులసి, లక్ష్మీ తులసి, ఇవన్నీ తులసిలో వెరైటీస్. ఇన్ని వెరైటీస్ తులసిలో ఉంటాయని నాకు ఈ నర్సరీ మేళకు వచ్చాకే తెలిసింది. ఈ లవంగ తులసి లోపల ఇంకా మింట్ తులసి అండ్ లెమన్ గ్రాస్ 3 కలిపి హెర్బల్ టీ ప్రిపేర్ చేస్తారంట. నేను ఇది మేబీ సేమ్ చింతపండు చాక్లెట్ లాగా ఉంటుంది మరి. ఇక్కడ ఎర్రచందనం ఉందండి, మేబీ పుష్పరాజ్ ఇక్కడికి కూడా వస్తాడేమో. ఇక్కడ స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. ఏం స్మెల్ మధ్య ఏందో కానీ. జాజికాయ, రుద్రాక్ష, ఇన్సులిన్ ప్లాంట్, వాటర్ యాపిల్, ఇక్కడ లేని చెట్లు అంటూ లేవు. ఒక్క దగ్గర కోసం మీకు అన్ని చెట్లు దొరుకుతాయి. స్నేక్ ప్లాంట్ అయితే ఈజియెస్ట్ ప్లాంట్. మీరు ఈవెన్ బిగినర్ గార్డెనర్ అయినా సరే ఆ ప్లాంట్తో అయితే మీరు ఫెయిల్ అవ్వరు. ఈ బేబీ ఆరెంజ్ ప్లాంట్ సేమ్ బొమ్మలాగే ఉంది. దీనికి 9000 అంట. చూడగానే షాక్ అయ్యా ప్రైజ్. ప్లాంట్ న్యూట్రిషన్ కోసం సాయిల్ మిక్స్చర్లో యూజ్ చేసే నీమ్ కేక్, మస్టర్డ్ కేక్, సీతాఫల్ కేక్ అండ్ కోకోపీట్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. నీమాస్త్రం, జీవామృతం, పెస్ట్ కూడా కరెక్ట్. ఓకే, ఇది పైన ఫోలియేజ్ స్ప్రే లాగా యూజ్ చేయాలా? ఇది రూట్స్కి ఇవ్వాలి. ఇది స్ప్రే చేయొచ్చు, కింద రూట్స్కి కూడా ఇవ్వచ్చు. ఓకే, ఈ టెర్రస్ గార్డెనింగ్కి ఏవేవి యూజ్ అవుతాయండి? ఆవ చెక్క, ఆముదం చెక్క, అలాగే కానుగ చెక్క, ఇవన్నీ కూడా అలాగే బోన్ ముగ్గు. సో మాకేమైనా కావాలంటే ఏదైనా పంపిస్తారా? ఓకే, ఇక్కడ దేశవాళీ వేసుకునే సీడ్స్ అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి. ఒక్కో ప్యాకెట్ 20 రూపీస్ అంటున్నారు. మాయిశ్చర్ లవింగ్ క్రీపర్స్కి యూజ్ చేసే మాస్టిక్స్ కూడా అన్ని సైజెస్లో ఇక్కడ ఉన్నాయి. అసలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఆర్కిడ్స్. వీటికి ప్రైస్, మెయింటెనెన్స్ రెండూ ఎక్కువే. ఈ సెటప్కి 35,000 అంట. నా దగ్గర డబ్బులు ఉంటే అన్ని ఇట్లాంటివి కొనుక్కుంటానేమో. 1 2 3 4 నుంచి 4 వస్తాయి. ఇంత పెద్దవి పెట్టినా వస్తాయండి ఇవి? 2 బల్బ్స్. దీనికి సాయిల్ సేమ్ అలాగే ఎక్కువ శాండీ సాయిల్ పెట్టాలా? ఓకే, ఇది కస్తూరి పసుపు, గుగ్గిరాల పసుపు, మామిడి అల్లం,
నల్ల పసుపు, సింగిల్ క్లో గార్లిక్, కాశ్మీరీ గార్లిక్ 90 రూపీస్ ఈ కొన్ని వాటికి. ఆ వీల్ రొటేట్ చేస్తే మన ఇస్తారా వీళ్ళు? వృక్షవేద అని ఒక బ్రాండ్ వల్ల ఉంది. ఇవి సన్లైట్లో ఎండలో పెట్టిన 5 years గ్యారంటీ ఇస్తారు వీళ్ళు. పాట్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయని. మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నాము ఒక పాట్, కాన్స్టరా పెట్టాము అందులో. ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. ఇది డిసెంబర్ స్నోఫ్లేక్, ఎంత ఫ్రేగ్రెంట్ ఉందో. మన ఇంట్లో కూడా ఉంది ఈ ప్లాన్, కానీ ఇయర్ ఎందుకో బ్లూమింగ్ రాలేదు. మేబీ నెక్స్ట్ టైం. ఇది గ్రాఫ్టెడ్ బౌగన్విలియా అండి. దీనికి మల్టిపుల్ కలర్స్తో గ్రాఫ్ట్ చేస్తారు. సో ఒకే చెట్టుకి చాలా కలర్స్ పూలు వస్తాయి. మల్టీ కలర్ గ్రాఫ్టెడ్వి కూడా ఉంటాయా చిన్న సైజులో? ఓకే, అవి నార్మల్గానే ఉంటాయా? మెయింటెనెన్స్ ఎక్కువ ఏమైనా ఉంటుందా? నార్మల్ 15 daysకి సార్ మెన్యూ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందాక మనం చూసిన ప్లాన్కి 12,500 అంట. చిన్న ప్లాన్స్ వీళ్ళ నర్సరీలో ఉన్నాయంట, మనకి కార్డ్ ఇచ్చారు. చిన్న ప్లాన్స్కి అయితే 750 అలా ఉన్నాయంట. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారంట. ఇక్కడ అన్ని వేరియస్ ప్లాంట్ బల్బ్స్ ఉన్నాయి. ఇవన్నీ లైక్ డాలియా, మనం ఇంత పెద్ద ఫ్లవర్స్ చూస్తాం కదా, ఈ బల్బ్ పెడితే ఆ ప్లాంట్స్ అన్నీ వస్తాయి. ఈవెన్ ఇఫ్ మీ దగ్గర డాలియా ప్లాంట్ ఉండి అది ఎండిపోయినా కూడా మీరు అది చనిపోయిందని అనుకోకండి. దాని కింద ఇలాంటి బల్బ్స్ ఉంటాయి. మీరు వాటిని డిగ్ చేసి మళ్ళీ రీపాట్ చేసినా, లేదంటే అదే పాట్లో ఉంచి దాన్ని మళ్ళీ కేర్ చేసినా కూడా ప్లాంట్ వస్తుందంట. ఇది ఏరియల్ ప్లాంట్ అండి. దీన్ని ఇలాగే నార్మల్గా ఇట్లా హ్యాంగ్ చేసుకుంటారు. వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుందంట డైలీ వన్స్. ఈ సైజు ఉన్న ప్లాంట్స్కి 600 చెప్తున్నారు వీటికి. యాంతూరియం కూడా చాలా బాగుంది కదా. జనరల్గా లైట్ పింక్, బేబీ పింక్ షేడ్స్లో ఉంటాయి. ఇది కొంచెం డార్క్ షేడ్లో ఉంది. ఈ నర్సరీ మేళాలో ది మోస్ట్ బ్రైటెస్ట్ కలర్ఫుల్ స్టోర్ అంటే ఇదే అండి. ఎన్ని వెరైటీస్ ఆఫ్ క్రైసాంథమమ్స్ ఉన్నాయో ఇక్కడ. మేము లాస్ట్ ఇయర్ ఒకటి తీసుకెళ్ళాం, కానీ ఇంత బాగా మెయింటైన్ చేయలేకపోయాం. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం దీన్ని ఎలా మెయింటైన్ చేస్తే ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయో. చెప్పండి. నమస్తే మేడం, మరి కాకినాడ గణపతి గార్డెన్స్ నుంచి వచ్చాం మేము. ఈ చామంతి మొక్కలు అనేవి ఒక కుండీలో ఒక మొక్కే ఉంటుంది. ఓకే, మన దగ్గర వచ్చేటప్పటికి 25 షేడ్స్ ఉన్నాయి. చామంతి మన దగ్గర కొనేటప్పటికి లేదా మీ ఇంట్లో పెంచుకున్నా సరే ఇలా మొత్తం పువ్వులు పూసేస్తాయి. పూసిన తర్వాత ఫేడ్ అయిపోయిన పువ్వులు అది ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటారు. నెక్స్ట్ తీసేస్తూ ఉంటే కింద ఉన్న బడ్స్కి కొంచెం లైఫ్ వస్తుంది అనమాట. ఆ లైఫ్ రావడం వల్ల మనకి పువ్వులు కింద ఉన్నాయి కూడా మొక్కలు పూస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ వేయాలి. ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ వేసిన వెట్టగా ఉందంటే కనుక ఆ రోజు వదిలేసి మరుసటి రోజు వేయాలి. ఇక ఫెర్టిలైజర్స్కి వస్తే కంపల్సరీ ఫెర్టిలైజర్స్ వేయాలి. అది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అవనివ్వండి, ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అవనివ్వండి, ఏదైనా సరే వీక్లీ వన్స్ కానీ 10 days వన్స్ కానీ కంపల్సరీ వేస్తేనే మొక్క బతుకుతుంది. దీని నెక్స్ట్ జనరేషన్ కింద నుంచి రూట్ సక్కర్స్ అనేవి వస్తాయి. వాటిని పిలక మొక్కలు అంటారు. వాటిని తీసుకెళ్ళి వేరే దాంట్లో నాటుకోవాలి, రీపాట్ చేయాలి. అంటే ఏ విధంగా అంటే ఈ ఫ్లవరింగ్ అన్నది నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలల్లో ఫ్లవరింగ్ ఉంటుంది చామంతి అన్నది. ఈ 4 నెలల్లో దాటిన తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ రూట్ సక్కర్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇదంతా ఒకటే ప్లాంట్ అండి? ఇది ఒకటే మొక్క మేడం. ఇది మొత్తం ఒకటే మొక్క అంట. చూడండి, ఒకటే మొక్క. ఇది చూసారు, ఇక్కడ నుంచి రూట్ సక్కర్ అన్నది ఒకటి వచ్చింది. ఇవి తీసి మళ్ళీ అది తీసి తీసుకోవాలి. ఆ రూట్ సక్కర్ ఉంది చూసారు, మొత్తం ఎండిపోద్దా అండి? డ్రై అయిపోద్ది. సరే, మన దగ్గర వచ్చి ఉన్నది ఆల్రెడీ రూట్ సక్కర్. ఆ రూట్ సక్కర్ అన్నది తీసి వేరే దాంట్లో నాటుకోవాలన్నమాట. దాన్ని మేమేం చేస్తామంటే 4 inches దగ్గర నుంచి పించ్ చేసుకుంటూ వస్తాం. అంటే గిల్లుతూ ఉంటాం బ్రాంచెస్ ఎక్కువగా రావడం కోసం. ఆ బ్రాంచెస్ ఎప్పుడైతే ఎక్కువగా వచ్చాయో మీకు ఈ బాల్ షేప్ వస్తుంది అన్నమాట. ఇది 300 రూపీస్ అంట. 2 తీసుకుంటే 500 అంట. అఖిల్ నాకు ఈ బొకే ఇచ్చాడు ఇప్పుడు గిఫ్ట్గా. नमस्ते, हम लोग 2015 से कर रहा हूँ वाटर प्लांट्स में. हमारा वाटर लिलीज में मोर देन 50 वेराइटीज़ हम लोग कर रहे हो. ये जो वेराइटीज़ आप जो देख रहे हैं ट्रॉपिकल वेराइटीज़. ट्रॉपिकल वेराइटीज़ हमारा इसमें हमेशा फ्लावर आते हैं.
मॉर्निंग फ्लावर ओपन होता है, इवनिंग क्लोज होता है। अच्छा ओके। के लिए फर्टिलाइजर्स या पेस्टिसाइड्स क्या डालना पड़ेगा? DAP नहीं तो NPK और 5 ग्राम सीड्स प्लांट में 15 डेज में लगा सकते हैं। आप इसमें फिश लगाए तो इसमें मॉस्किटोज का प्रॉब्लम भी सॉल्व हो जाएगा। వాటర్ లిలీ స్టార్టింగ్ ప్రైస్ 600 నుంచి 3500 వరకు ఉన్నాయి. లోటస్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎగ్జాటిక్ వెరైటీస్ ఇంకా 15,000 ఆ రేంజ్ వరకు కూడా ఉన్నాయంట. ఫైనలీ ఆ నర్సరీ మేళా విజిట్ కేమ్ టు అన్ ఎండ్. See you soon with a new vlog. Thank you for showing so much love towards my videos, and please do like, share and subscribe to Sweetie's Life.